బ్రేకింగ్ న్యూస్. బ్రెజిల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. మనకి ఇక్కడ ఎండలతో అల్లాడిపోతూ ఉంటే బ్రెజిల్ మాత్రం ఆకస్మిక వరదలు వర్షాలతో చిగురుటాకులా వణికిపోతుంది. మొన్న మనం చూసాం దుబాయ్, చైనాల్లో ఆకస్మిక వరదలు వర్షాలు ఏ విధంగా బీభత్సాన్ని సృష్టించాయో, జనజీవనాన్ని ఏ విధంగా అతలాకుతలం చేశాయో. ఇప్పుడు బ్రెజిల్ వంతు వచ్చింది. మనకి ఇక్కడ ఒక్కసారి మనం పోల్చుకుంటే ఎండలతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం. చుక్క వర్షపు నీరు పడితే బాగున్ను, చల్లబడితే బాగున్ను అని. కానీ బ్రెజిల్లో మాత్రం ఈ వర్షాలు వరదలు ఎప్పుడు ఆగుతాయా అని అక్కడ జనం బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తే ఆ దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో, బ్రెజిల్లో జనం ఎంత భయపడుతూ ఉన్నారో మనం చూడొచ్చు. కుండపోత వర్షాలు, మెరుపు వరదలతో జనజీవనం స్తంభించి ఇప్పుడు మీరు ఒక్కసారి ఆర్టీవీ చూడండి. ఆ ఇల్లు ఉన్న ఫలంగా ఇల్లు నీటిలో ఎలా కొట్టుకుపోతుందో చూస్తున్నాం. ఇళ్లకు ఇళ్లే కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. పునాదుల్లో నుంచి ఇళ్లకు ఇళ్ళు ఆ వరద దాటికి కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఇక కార్లు అయితే చెప్పనే అవసరం లేదు. కార్లు కేవలం పేపర్ బోట్లలా వర్షపు నీటికి వరద దాటికి కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. కూకటి వేళ్లతో చెట్లు లెగిసి పడిపోయినట్టుగా పునాదుల్లో నుంచి ఇళ్ళు లేచి నీటిలో కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బిక్కుబిక్కుమంటూ బ్రెజిల్లో జనం స్ట్రాంగ్గా ఉన్న ఇళ్ల పైకప్పులకు చేరుకొని, పై అంతస్తులకు చేరుకొని అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. కార్లు వెళుతూ ఉన్న కార్లు నీటిలో కొట్టుకుపోతూ ఉండటంతో ఎక్కడైనా ఆ కారు ఒక చెట్టుకు చిక్కుకుని ఆగితే అందులో నుంచి బయటకు వచ్చి ఆ చెట్టుకి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, బ్రిడ్జ్ ఉన్న పరంగా ఒక బ్రిడ్జ్ వరద దాటికి మొత్తం బ్రిడ్జ్ కొట్టుకుని వెళ్ళిపోయింది. పిల్లర్స్తో సహా ఊడి అవతల పడిపోయింది. ఆ దృశ్యాలు ఒక్కసారిగా అందరినీ భయానికి గురి చేశాయి. ఆ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు కార్లు వరుసగా ఆగిపోయి ఉన్నాయి. వరద ప్రవాహం అంతకంతకు పెరిగి ఓవర్ఫ్లో అయి ఆ బ్రిడ్జ్ మొత్తం పిల్లర్స్తో సహా కొట్టుకుని వెళ్ళిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. అసలు అక్కడ బ్రిడ్జ్ ఆనవాళ్లే కనిపించకుండా వరద దాటికి కొట్టుకు వెళ్ళిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. సౌత్ బ్రెజిల్లో డ్యామ్ కూలిపోయింది. ఆ డ్యామ్ కూలిపోయిన కారణంగా 30 మందికి పైగా మృతి చెందారు అని బ్రెజిల్ అధికారులు చెప్తున్నారు. ఇళ్ల పైకప్పుకు చేరుకున్నారు. ఇళ్ళు నీటిలో మునిగిపోవడంతో ఒక జంట ఇళ్ల పైకప్పుకు చేరుకొని అక్కడి నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. హెలికాప్టర్ సహాయంతో జనాలను రక్షించడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడికి హెలికాప్టర్ కూడా చేరుకోవడంతో ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ ఇంటిని గట్టిగా పట్టుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి బిక్కుబిక్కుమంటూ గాలి కూడా గట్టిగా వీస్తోంది. హెలికాప్టర్ అక్కడికి చేరుకుంటోంది. ఆ సమయంలో వాళ్ళని కాపాడటానికి బ్రెజిల్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్ సాయంతో వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఆ హెలికాప్టర్ వచ్చేంత వరకు వాళ్ళు బతుకుతాము అనే నమ్మకం వాళ్ళకి లేదు. ఆ ఇల్లు పూర్తిగా నదిలో కొట్టుకు వెళ్ళిపోతుంది, వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ బ్రెజిల్లో అధికారులు హెలికాప్టర్తో అక్కడ ప్రాణ నష్టాన్ని నివారిస్తూ ఉన్నారు. ఎవరైనా వరదల్లో చిక్కుకుపోయి ఉంటే వాళ్లను హెలికాప్టర్ సాయంతో రక్షిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆ ఇంటి పైకప్పు పైన అలాగే పడుకొని గట్టిగా ఆ ఇంటిని పట్టుకొని హెలికాప్టర్ వస్తుంటే అందులోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు బ్రెజిల్ అధికారులు ఇలా ఎక్కడెక్కడ ఎవరెవరైతే చిక్కుకుపోయారో వాళ్ళందరినీ హెలికాప్టర్లతో సర్వే చేసి కాపాడుతున్నారు. ఒక రోడ్డు అసలు అక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే రోడ్డు ఉందా అనే నమ్మకం కలుగుతుంది. రోడ్డు నదిలో కలిసిపోయింది, నది లా మారిపోయింది, ఒక సముద్రంలా మారిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సిటీలో నుంచి వర్షపు నీరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. కేవలం నదులలో నుంచి మాత్రమే ఎంత ఉధృతంగా ప్రవహించే వరద నీరు ఇప్పుడు సిటీలో రోడ్లపై నుంచి బ్రెజిల్లో ప్రవహిస్తూ ఉంది. ఇళ్ళకి ఇళ్ళు, వాహనాలకి వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఒక బుల్డోజర్ కూడా నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇల్లు ఆనవాళ్ళు లేకుండా అప్పటి వరకు వాళ్ళు మసలైన ఇల్లు ఇప్పుడు మట్టి దిబ్బలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా ఇల్లు వరద నీటిలో కొట్టుకుపోయి వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు మనం ఏరియల్ సర్వేల దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి చూస్తుంటే ఒక ప్రళయం బ్రెజిల్ని ముంచెత్తేస్తుందా, ప్రళయం బ్రెజిల్పై విరుచుకు పడిందా అన్నట్టుగానే ఉంది. బ్రెజిల్ మొత్తం ఇప్పుడు బ్రెజిల్ భూభాగం అంతా నీటితో నిండిపోయిందా అనే విధంగా ఉంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మనం అనుకుంటూ ఉంటాం నడుములోతు నీళ్లు, పికల్లోతు నీళ్లు అని. కానీ ఇంటి పైకప్పు
లోతు నీళ్లలో బ్రెజిల్లో చాలా నగరాలు ఇప్పుడు అలమటిస్తూ ఉన్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటు ఒక్కసారి మన దేశంతో పోల్చుకోవచ్చు, మన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం. ఉక్కపోత కారణంగా చెమట పట్టి అల్లాడిపోతున్నారు జనాలు. కానీ బ్రెజిల్లో మాత్రం వర్షపు నీరు వరద నీటితో చిగురుటాకుల్లా వణికిపోతూ ఉన్నారు. బ్రెజిల్లో నివాస ప్రాంతాల నుంచి వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇళ్లకి ఇళ్లే పునాదుల్లో నుంచి లేచి నీటిలో కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. ఇక కార్లు, చిన్న చిన్న వాహనాల సంగతి చెప్పనవసరం లేదు. అవి కేవలం ఏదో పేపర్ బోట్ లాగా. ఇప్పుడు మీరు ఒకసారి ఆ కారు దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఆ కారులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకసారి పీసీఆర్ నుంచి ఆ కారు దృశ్యాన్ని మళ్ళీ ప్లే చేస్తే మనం ఆ కారులో ఒక వ్యక్తి ఉన్నాడు. కావాలంటే ఒకసారి మనం పాస్ కూడా చేద్దాం. అక్కడ ఇల్లు ఎలా కూకట వేళ్లతో సహా లేచి వెళ్ళిపోతుందో మనం చూడొచ్చు. ఆ ఇల్లు కూకట వేళ్లతో లేచి వెళ్ళిపోతున్న దృశ్యాలను చూసి వాళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక దృశ్యాన్ని చూడొచ్చు. కారులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కారు కొట్టుకు వెళ్ళిపోయి ఒక చెట్టుకు చిక్కుకుని ఉంది. ఆ చెట్టు సాయంతో కారు అంతకు మించి కొట్టుకు వెళ్లకుండా ఆగడంతో కారు నుంచి ఆ వ్యక్తి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదొక ఇల్లు ఈ రకంగా కొట్టుకు వెళ్ళిపోవడాన్ని ఎక్కడైనా చూడగలం. అలాంటి దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇంకా వీడియోలో చూసి వామ్మో అని అనుకుంటూ ఉన్నాం. కానీ నేరుగా అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు తాము నిలబడ్డ ఇల్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోతుందేమో అనే భయభ్రాంతులకు గురవుతారు. బ్రెజిల్లో ఇప్పుడు అకాల వర్షాలు, వరదల కారణంగా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక సౌత్ బ్రెజిల్లోనే డ్యామ్ కూలిపోవడంతో 30 మంది చనిపోయారు. రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో 60 మంది గల్లంతైపోయారు. భారీ వర్షాల కారణంగా 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు అని అధికారులు చెప్తున్నారు. ఎటు చూసినా రోడ్లు నదులను తలపిస్తూ ఉన్నాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇళ్ళు నీట మునిగిపోవడంతో ఇళ్ల పైకెక్కి ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారు. లేదంటే పక్కనున్న భవనాలలోకి వెళ్ళి ఆ పైకప్పెక్కి అక్కడ ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారు. ఎత్తైన ప్రదేశాలకు ప్రజలు తరలి వెళ్ళిపోతున్నారు. గల్లంతైన వారి కోసం రంగంలోకి దిగింది మొత్తం అధికార గణమంతా రంగంలోకి దిగారు. హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిన వారిని హెలికాప్టర్ల సాయంతో గుర్తించి వారిని రక్షిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్ళు, వంతెనలు, రోడ్లు సైతం ఆనవాళ్లు లేకుండా కూలిపోయాయి. శిథిరాల కింద చాలా మంది చిక్కుకుని ఉన్నారు. మహోగ్ర రూపాన్ని దాల్చాయి అక్కడి నదులన్నీ కూడా. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. రియో గ్రాండే దో సుల్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నదులు, కొండల సమీపంలో నివసించే వారిని తక్షణం ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆ నదులు ఎత్తైన ప్రదేశాల నుంచి, కొండల నుంచి ఉధృతంగా ప్రవహించే వరద నీరు ఆ ఇళ్లను పునాదులతో సహా పెకలించి వేసే అవకాశం ఉంటుంది. ఆస్తి నష్టాన్ని నివారించలేరు, కానీ ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. నదులు, కొండల సమీపంలో నివసించే వారిని తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎల్ నినో కారణంగా ఈ ఆకస్మిక వరదలు, వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ ఆకస్మిక వరదలు సంభవించడానికి ఎల్ నినోనే కారణమని అధికారులు చెప్తున్నారు. మనం చూసాం, చైనా కూడా చిగురుటాకులా వణికిపోయింది. దుబాయ్ ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని, ఎప్పుడూ చూడని వరదల విలయాన్ని దుబాయ్ కూడా చవి చూసింది. ఇప్పుడు బ్రెజిల్లో అత్యంత ఘోరమైన విపత్తుగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. బ్రెజిల్లో ఏదైతే ఇప్పుడు ఆకస్మిక వరదలు, వర్షాలు సంభవించాయో దీన్ని అత్యంత ఘోరమైన విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మరిన్ని ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీంతో సాధ్యమైనంత వరకు ప్రజలు అవకాశం ఉంటే తామే స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా వరదల్లో చిక్కుకుని ఉంటే వారిని రక్షించడానికి హెలికాప్టర్ల రంగంలోకి దిగాయి. ఎమర్జెన్సీని ప్రకటించారు. బ్రెజిల్లో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వారి బంధువులు కూడా ఇతర ప్రదేశాల్లో, సురక్షిత ప్రదేశాల్లో ఉన్న వారి బంధువులు గల్లంతైన వారి జాడ కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు తునాతునకలైపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఇల్లు నీటిలో కొట్టుకుపోవడంతో తుక్కుతుక్కుగా మారిపోయి తునాతునకలైపోయిన విధంగా అక్కడ హృదయ విదారకంగా కనిపిస్తోంది. వాహనాలు అయితే చెప్పనే అవసరం లేదు. కేవలం ఏదో పేపర్ బోట్లలాగా నీటిలో తేలియాడుతూ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి.